ఇప్పుడు టాలీవుడ్లో ప్రభాస్ తర్వాత భీకరమైన ఫామ్లో ఉన్న నటుడు. రాజమౌళి త్రిబులతో గ్లోబల్ హిట్ కొట్టి, దేవరతో మంచి పాన్ ఇండియా హిట్ కొట్టి డైరెక్ట్గా బాలీవుడ్కి వెళ్ళిపోయాడు మనోడు. డైరెక్ట్గా హృతిక్ రోషన్తో వార్ 2 సినిమాలో విలన్ రోల్ చేస్తున్నాడు. ఆ సినిమా ఎలాగో మన స్వతంత్ర దినోత్సవం రోజు రిలీజ్కి రెడీగా ఉంది ఆగస్ట్లో. ఇంకా నెక్స్ట్ దేవరా 2 ఎలాగో లైన్లో ఉంది. కానీ వార్ 2 తర్వాత నెక్స్ట్ చేసే సినిమా ప్రశాంత్ నీల్ యాక్షన్ థ్రిల్లర్. మొన్నే కదా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. కానీ ఫస్ట్ షెడ్యూల్లో ఎన్టీఆర్ ఉండని సీన్స్ చేస్తారంట. అది కూడా మొత్తం 200 మందితో కనిపించే పిక్ కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఈ పిక్ జాగ్రత్తగా గమనిస్తే 1960లలోని నటి అంబాసిడర్ కనిపిస్తుంది. సో స్టోరీ మనల్ని 1960ల కాలంలోకి తీసుకుపోతుంది. ఇక మార్చ్లో జరిగే నెక్స్ట్ షెడ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్ ఇంకా మెయిన్ కాస్ట్ అంతా పాల్గొంటారని అంటున్నారు. ఇంకా పైగా ఈ సినిమా స్టోరీ బెంగాల్ అల్లర్ల నేపథ్యంలో ఉంటుందని, అందుకే ఫస్ట్ షాట్ కూడా అంతమంది రోడ్ల మీద కనిపించేటట్లు ఉందని అంటున్నారు. అమ్మో, మరి జూనియర్ ఎన్టీఆర్ని ఆ కాలంలో ఎలా ఉంటాడో చూపిస్తారన్న మాట. సో జూనియర్ ఎన్టీఆర్ మొత్తానికి స్క్రిప్ట్స్ భలే సెలెక్ట్ చేసుకుంటూ తన కెరీర్ని పీక్స్లో ఉంచుకుంటున్నారు. అయితే మొన్న మధ్య జరిగిన ప్రెస్ ఇంట్రాక్షన్లో కూడా ఈ సినిమా నా డ్రీమ్ ప్రాజెక్టు అని కూడా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అన్నాడు. సో మొత్తానికి ఎన్టీఆర్ రేంజే వేరన్నమాట. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.